హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బాగా ఎండలుగా అనిపిస్తున్నాయి. ఇక్కడ ఏం చేయాలో తోచట్లేదు, ఏం వండాలో తోచట్లేదు అని చూస్తే ఏం కనిపించలేదు. టమాటాలే ఉన్నాయి. సరే, టమాటా రైస్ అయితే చేద్దాం కదా అని ఎలాగూ చేస్తున్నాను కదా, వ్లాగ్ చేసి పెడదామని అనుకున్నాను. అయితే టమాటా రైస్ కావాల్సినటువంటి పదార్థాలు: టమాటాలు, కొద్దిగా పుదీనా, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్, కొత్తిమీర, ఒక చిన్న ముక్క బీట్రూట్ తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 బిర్యానీ ఆకులు, 2 ఎండుమిర్చి, ఉప్పు, కారం, హోల్ గరం మసాలా, జీలకర్ర, కొద్దిగా సోప్, గరం మసాలా, చిటికెడు పసుపు. తర్వాత కడిగి పెట్టుకున్నటువంటి బియ్యం. మనం తినే క్వాంటిటీని బట్టి ఎంతమంది ఉన్నారో ఏంటో చూసుకొని దాన్ని బట్టి వీటిని కొద్దిగా ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. నేనైతే 1 గ్లాస్ బియ్యానికి ఈ విధంగా వేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసి వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత మనం ఈ మసాలాలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయింది కదా, ఇప్పుడు ముందుగా బిర్యానీ ఆకులు, తర్వాత హోల్ గరం మసాలా, 2 ఎండుమిర్చి వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా వేయకుండానే కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు ఎక్కువ వేసుకోవద్దండి, చికెన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆనియన్ వేయడానికి కొద్దిగా నేనైతే ఉప్పును వేస్తున్నాను. తర్వాత మళ్ళీ టేస్ట్ చూసి మనం ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చేటట్టుగా మనం ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత టమాటా, కట్ చేసి పెట్టుకున్నటువంటి బీట్రూట్ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులోనే జీలకర్ర, సోప్, తర్వాత గరం మసాలా కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా కారాన్ని కూడా కలుపుకోవాలి. మనం వేసినటువంటి మసాలాలన్నీ కూడా ఈ కూరకు పెట్టి టమాటాకి పట్టే అంటారా మనం ఒకసారి కలిపి 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ కూర అంతా మడికినట్టయింది కదా, ఇప్పుడు ఇందులోనే మనం కడిగి పెట్టుకున్నటువంటి బియ్యం నీళ్లతో సహా, అంటే కొలిచి పెట్టుకున్నాను. 1కి 2 గ్లాసులు అయితే నేను పోసాను. ఒక బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు అయితే పోసాను. మీరు తీసుకున్నటువంటి బియ్యాన్ని బట్టి ఎన్ని నీళ్లు పడతాయి ఏంటి అనేది మీ కొలతల ప్రకారం పోసుకోవాలి. ఈ విధంగా వాటర్ పోసుకున్నాం కదా, బియ్యం ఉన్న వాటరు. ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందో లేదో సరి చూసుకోవచ్చు. తర్వాత ఈ కుక్కర్ మూత పెట్టి మనం 2 విజిల్స్ రానిద్దాం. కుక్కర్ విజిల్ అయితే పోయింది. మనం ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నాం. ఇదంతా ఉడికిపోయింది కదా, ఒకసారి అంతా కలుపుకుందాం. పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకుందాం. టమాటా రైస్ అయితే రెడీ అయిందండి. నేను సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాను.
దీన్ని మనం పెరుగుతో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.